ఇక బ్రేకింగ్ చూస్తున్న వర్ధనపేట ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్వాకంపై కేసు నమోదైంది. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతోన్న గర్భిణీ స్త్రీకి సెల్ ఫోన్లో డాక్టర్ సలహా తీసుకుంటూ ఇద్దరు నర్సులు డెలివరీ చేశారు. దీంతో పుట్టిన మగ శిశువు కొద్దిసేపటికే చనిపోయాడు. శిశువు పుట్టిన వెంటనే ఎంజీఎం హాస్పిటల్కి తరలించి వైద్యులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పిఎస్లో కేసు నమోదైంది. డాక్టర్లు డ్యూటీలో ఉండలేరు, ఇక్కడ ఏం లేదు. ఇప్పటికిప్పుడే మాట మార్చిండ్రు. సిస్టర్లు కూడా టాబ్లెట్లు ఏమి ఇవ్వలే, మేము ఇచ్చినామని అబద్ధాలు చెప్తున్నాం. ఇంకా ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, వర్ధనపేట గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యులు అంటే ఫోన్లో వైద్యుడి పర్యవేక్షణలో ఇక్కడ ఇద్దరు నర్సులు డెలివరీ చేస్తే పుట్టినటువంటి మగ శిశువు చనిపోయినటువంటి ఘటన చూస్తున్నాం. ఏం జరిగింది? డీటెయిల్స్ ఇవ్వండి. యామని వర్ధనపేట ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం జోడు చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతుందో ప్రభుత్వ హాస్పిటల్కి పురిటి నొప్పులతో వచ్చినటువంటి మహిళని ఏమంటే డాక్టర్ స్థానికంగా లేకున్నా కూడా గైనకాలజిస్ట్ డాక్టర్ లేకున్నా కూడా ఈ నర్సులు వీలే స్వతహాగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ డాక్టర్ కు ఫోన్ చేసి తనకు సలహాలు తీసుకుని డెలివరీ చేసిన పరిస్థితి. డెలివరీ చేయడంతో గర్భిణీ అయితే డెలివరీ కావడం జరిగింది. వెంటనే మగ శిశువు పుట్టాడు. మగ శిశువు వెంటనే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. గుట్టు చాపుడు కాకుండా అక్కడి నుంచి నేరుగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ తరలించారు. ఎందుకంటే పక్కనే బంధువులు ఉన్నారు. వారికి తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుంది, గొడవ అవుతుందని చెప్పేసి వారికి తెలియకుండానే అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ పంపించడం జరిగింది. అప్పటికే శిశువు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఎప్పుడే దాని తెలుసుకున్న ఏమంటే బంధువులు అయితే ఆందోళన చేపట్టారు. ఏమంటే తనకు వర్ధనపేట పోలీస్ స్టేషన్ లో పెద్ద ఇష్యూ చేశారు. ఏమంటే కేసు నమోదు చేసిన పరిస్థితి. దీనిపై అక్కడ ఉన్నట్టు పోలీసులు కావచ్చు ఇటు కేసు నమోదు చేశారు. డాక్టర్ పై సీరియస్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. వీరంతా మహబూబాబాద్ జిల్లా మరిపేట గూడెంపూడి గ్రామానికి చెందిన వాళ్ళు. కసిరెడ్డి నరేష్ రెడ్డి, బేబీ శీలజకు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళకి 5 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఫస్ట్ కొడుకు ఉండగా తర్వాత రెండోసారి నిన్న కూడా రెండోసారి బాబు పుట్టడం జరిగింది. ఈ ఇష్యూని ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే అక్కడి నుంచి ఇష్యూ అవుతుందని చెప్పేసి ఎంజీఎం పంపించడం జరిగింది. ఎంజీఎం అప్పటికే రావడంతో ఇప్పటికే మృతి చెందినట్టు డాక్టర్ నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే కేసు వర్ధనపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దానిపై మరింత విచారణ చేస్తున్నారు పోలీసులు. నిజంగానే అసలు డాక్టర్ లేకపోతే వీరు ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది, దీనిపై ఎంత పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఆమె అంటే భాస్కర్, ఎందుకు డాక్టర్ అక్కడ లేరు? ఎందుకంటే డ్యూటీలో ఎవరైనా ఉండాలి కదా. ఆమెను ఏతుందో డాక్టర్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్థానికంగా లేకపోతే ఆమె ఉదయం వచ్చి వెళ్ళినట్టు చెప్తున్నారు వాళ్ళు. కొద్దిసార్లు నిజంగానే ఆమె వచ్చి వెళ్ళిందా, లేకపోతే ఇంక ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉందా? ఇంకా అసలు వర్ధనపేట సూపరింటెండెంట్ హాస్పిటల్ ఇది గతంలో కూడా అనేక సందర్భాల్లో మీడియాకు ఎక్కడం జరిగింది. తను బర్త్డే వేడుకలు చేసుకుంటూ హాస్పిటల్లోనే ఆపరేషన్ థియేటర్లోనే వేడుకలు చేసుకుంటూ పెద్ద రచ్చ జరిగిన పరిస్థితిలోనే స్థానికంగా ఉంటే వర్ధనపేట హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా పట్టింపు లేదు. అదేవిధంగా గైనకాలజిస్ట్ డాక్టర్లు కూడా ఎవరు పూర్తి స్థాయిలో రావడం లేదు. వీరికి ప్రైవేట్ క్లినిక్లు అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఆ హాస్పిటల్కు రాకుండా కూడా సంతకాలు కొంతమంది పెడుతున్నారు. పూర్తి స్థాయిలో ఎవరికి పట్టింపు లేకుండా ఇలా జరుగుతుందని చెప్పేసి ఆరోపణ చేస్తున్న పరిస్థితి. నిజంగానే డాక్టర్ లేదా లేకపోతే రాలేదా, అసలు ఏం జరిగిందైతే ఇంకొంత మనకు సమాచారం రావాల్సింది. దీనిపై ఇంకా మరింత సమాచారం ఇంకా విచారణ జరుగుతున్న పరిస్థితి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.